మహావిష్ణువు గరుత్మంతుడికి వరమిచ్చుట. గరుత్మంతుడు అమృతం తేవటం. గరుత్మంతుడు, సోదరులారా, మీరు కోరినట్లే స్వర్గం నుండి అమృతాన్ని తెచ్చి నా తల్లిని దాస్యం నుండి విముక్తురాల్ని చేస్తానని చెప్పి తల్లి వద్దకు వచ్చి ఆమె అనుమతి కోరగానే విజయుడవై రమ్మని ఆశీర్వదించింది. స్వర్గానికి ప్రయాణం అయ్యే ముందు గరుడుకు ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టమని అడిగిండు. అప్పుడు వినిత, కుమార, ఇక్కడ సముద్రంలోని బోయేవాళ్ళనే నిషిద్ధ జాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా లోకంలో జనాలందరినీ పీడించి బాధిస్తున్నారు. నువ్వు వాళ్ళని భక్షించు. అయితే వాళ్ళలో బ్రాహ్మణులను మాత్రం తినకుండా వదిలేయమంది. ఎవడైతే మింగగానే గొంతులో నుండి దిగిపోకుండా అడ్డుపడి అగ్నిలా కాలుస్తూ ఉంటాడో అతన్ని వదిలేయి. అతనే బ్రాహ్మణుడు. కథకుడైన సూతుడు ఉగ్రసావసుడు సౌనికాది మునులకు ఈ విధంగా తెలిపిండు. పూర్వం కృతయుగంలో కశ్యపుడు అనే మహర్షికి క్రందువు, వినిత అనే ఇద్దరు భార్యలుండేవారు. వారిద్దరు ఎంతో భక్తి శ్రద్ధలతో కశ్యపుని కొన్ని వేల సంవత్సరాలు సేవించిండ్రు. వారి సేవలకు తృప్తి చెందిన కశ్యపుడు వారిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వారిలో క్రందువు అమిత బలుడైన 1000 మంది పుత్రులను కోరుకుంది. రెండవ భార్య వినిత ఆ 1000 మంది కన్నా బలుడైన 2 పుత్రులను కోరుకుంది. వారి కోరిక మేరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగాన్ని చేసి దైవానుగ్రహాన్ని పొంది భార్యల కోరిక తీర్చిండు. మింగకుండా గొంతుకు అడ్డం పడ్డాడు. గొంతంతా మంటడం ప్రారంభించింది. అప్పుడు గరుడుకు, నా కంఠంలో ఎవరైనా బ్రాహ్మణుడుంటే వెంటనే బయటికి రావాల్సిందేనని అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, కీర్తి గలవాడ గరుత్మంతుడా, నేను బ్రాహ్మణుడిని, నా భార్య నిషేధ వనిత, ఆమెను విడిచి రావడం ధర్మమా అన్నాడు. అందుకు గరుడవంతుడు, బ్రాహ్మణులతో కలిసి ఉన్నవారు కూడా పరిశుద్ధులే అవుతారు కనుక నువ్వు నీ భార్యని నీ నిషేధ భార్యతో కలిసి బయటకు రమ్మన్నాడు. గరుడు ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు నిషేధ భార్యతో కలిసి బయటకు వచ్చి గరుత్మంతుణ్ణి ఆశీర్వదించి తన దారిన తను పోయిండు. అంతటా గరుడవంతుడు ఆకాశ మార్గాన పోతూ తండ్రి కౌశపుని చూసి నమస్కరిస్తూ, తండ్రి, తల్లిని దాసి విముక్తురాల్ని చేసేందుకు అమృతం తేవడానికి స్వర్గానికి వెళ్తున్నానని, నిషేధులను తినడం వల్ల నా ఆకలి తీరలేదు, అందువల్ల మరేదైనా ఆహారం చూపించమని అడిగిండు. కుమారుణ్ణి అమృత భక్తి మెచ్చుకున్న కశ్యప బ్రహ్మ ఇలా అన్నాడు. పూర్వం విభాసుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సర్వసంపదలతో సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఒక రోజున అతడి తమ్ముడు సుపత్రకుడనేవాడు అన్నగారి వద్దకు వచ్చి పిత్రరితమైన ఆస్తిపాస్తులు తన వాట ఇవ్వమని అడిగిండు. తన పెద్దరికాన్ని సవాలు చేస్తున్న కోపంతో తమ్ముణ్ణి నువ్వు ఒక పెద్ద ఏనుగు కమ్మని శపించిండు. అన్నగారి శాపానికి కోపగించుకున్న తమ్ముడు విభాసుడిని పెద్ద తాబేలు కమ్మని శపించుండు. ఒకరినొకరు శపించుకున్నారు. ఫలితంగా విభాసుడు 10 ఆమడల పందిరి కలిగిన తాబేలు అయిండు. అట్లాగే తమ్ముడు సుప్రతీకుడు 6 ఆమడల పొడవు 12 ఆమడల వెడల్పు కలిగిన ఏనుగై ఒకే అడవిలో సంచరిస్తున్నారు. అంతేకాకుండా పూర్వజన్మలో గల విరోధం వల్ల ఒకరితో ఒకరు కలబడి పోట్లాడుకునేవాళ్ళు. వాళ్ళిద్దరు నీకు తగిన ఆహారం కనుక నువ్వు వెళ్ళి వాళ్లను తినమని కశ్యపుడు గరుత్మంతుడికి సలహా చెప్పిండు. గరుత్మంతుడు ఇద్దరిని కాలిగోళ్ల మధ్య ఇరికించుకొని ఏదైనా వృక్షం పైన కూర్చొని తిందామని అనువైన వృక్షం కోసం వెతికిండు. అట్లా వెతుకుతూ ఉండగా దేవతా వృక్షాలతోనూ సంపంగి తీగలతోనూ దాటంగా ఆలుముఖాన ఆలంబం అనే పర్వతాన్ని చూసిండు. ఆ పర్వతం పైన రోహిణి అనే వృక్షరాజం ఉంది. ఆ వృక్షానికి ముందు వెనుకలు ఎక్కడా తెలియలేదు. కానీ ఒక కొమ్మ వద్ద మండలు పొడవుగా ఆ వృక్షం గరుత్మంతుని చూసి ఆ జీవులు రెండిటిని నా కొమ్మపై పెట్టుకొని తినమంది. గరుత్మంతుడు కొమ్మపై వాలంగానే ఆ బరువుకు కొమ్మ కాస్త పెళ్ళున విరిగింది. ఆ కొమ్మని ఆశ్రయించుకొని వలకిలు అనబడే మునేశ్వరులు తపస్సు చేసుకుంటున్నారు. వారంతా సూర్యరశ్మిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. వారి తపస్సుకు ఎక్కడ భంగం కలుగుతుందోనని భయంతో ఆ కొమ్మని నేలపై పడకముందే కాళ్లకు వేలాడుతున్న ఏనుగుని తాబేలుని విడిచిపెట్టకుండానే గరుత్మంతుడు ఆ కొమ్మను ముక్కును కరుచుకొని ఆకాశంలో ఎగిరిండు. వల్లకిల తపస్సుకు భంగం కలగకూడదని వారికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతుండగా తండ్రి కశ్యపుడు తపస్సు చేసుకునే పర్వతం ఎక్కి వచ్చిండు. ముక్కున పెద్ద కొమ్మ ఉండడం వల్ల తండ్రితో ఏం మాట్లాడలేకపోయిండు.
కశ్యపుడే గరుత్మంతుని పరిస్థితి అర్థం చేసుకొని ఆ కొమ్మను పట్టుకొని వేలాడుతున్న వల్లకిళ్లతో, ఈ గరుత్మంతుడు లోక కళ్యాణం కోసం గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు, మీ తపస్సు భంగం కలగకూడదని ఈ కొమ్మను నోట కరుచుకొని తిరుగుతున్నాడు, కావున ఇతడి అనుగ్రహించి ఇంకొక చోటుకు వెళ్ళిపోండి అని అర్థించుండు. వల్లకిలు మునులంతా కశ్యపుడి ప్రార్థనను మన్నించి హిమాలయాలకు వెళ్ళిపోయిండ్రు. మునులంతా వెళ్ళిపోయిన తర్వాత గరుత్మంతుడు ఏనుగును తాబేలును తిని బలం పుంజుకున్నవాడైండు, స్వర్గానికి ప్రయాణమైండు. వెళ్ళబోతూ తండ్రితో ఈ కొమ్మను ఎక్కడ విడిచిపెట్టామంటారని, బ్రాహ్మణులు లేని అడవి ప్రాంతం ఏదో తెలపండి అని అడిగాడు. కశ్యపుడు హిమాలయాల్లో నిస్పురుషుడు అనే కొండ ఉంది, దీన్ని అక్కడ వదిలే అన్నాడు. అంతటా గరుత్మంతుడు గంధమద అన్న పర్వతానికి ఆమడ దూరంలో ఉన్న నిస్పురుషుడు అనే కొండకు చేరి ఆ కొమ్మను అక్కడ వదిలేసిండు. గరుత్మంతుడు ఆకాశంలో ఎగిరి స్వర్గదారాల్ని చేరుకోగానే స్వర్గంలో ఉన్న వారికి నీ దుశ్శకునాలు కనిపించాయి. ఉన్నట్లుండి దేవేంద్రుడి సభలో నిప్పు కణాలు వరించావి, వజ్రాయుధం అంచులని మొద్దుబారేవి, ఏనుగుల మందం దిగిపోయింది. ఇటువంటి దుశ్శకునాలు చూసి దేవేంద్రుడు కలత చెంది బృహస్పతిని కారణమేమిటి అని అడిగిండు. బృహస్పతి ఇలా అన్నాడు, దేవేంద్ర, బ్రహ్మజ్ఞాని అయిన కశ్యప ప్రజాపతికి పుట్టినవాడే గరుత్మంతుడు. ఇతడికి వల్లకిళ్ళు అనే మునేశ్వరులు కృప విశేషంగా ఉంది. వారి కృప చేత పక్షికులానికి రాజయిండు. ఇతడి గొప్ప ప్రభావం కలవాడు. సముద్రంలో ఉంటూ లోకలని హింసిస్తున్న బోయే వాళ్ళందరినీ మృంగిన గనుడితడు. తాబేలు ఏనుగుని పట్టుకొని పోయి రోహిణి వృక్షం కొమ్మ మీద కూర్చోబోతూ కొమ్మ విరిగింది. ఆ విరిగిన కొమ్మను పట్టుకొని ఆకాశంలో ఎగిరిన వాయువేగం గలవాడే తన తల్లిని దాసి నుండి విడిపించడం కోసం అమృతం తీసుకొని పోవడానికి సాహసంతో స్వర్గాన్ని చేరిండు. ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించగల కామరూపి, తన ఇష్టానుసారం సంచరించగలవాడితడు. ఓ ఇంద్రుడా, ఈ గరుత్మంతుణ్ణి నువ్వు జయించలేవు సుమా. బృహస్పతి ఇంకా ఇలా చెప్పుకొస్తున్నాడు, గరుత్మంతుడి గొప్పతనాన్ని గురించి నువ్వు కూడా ఎరుగుదువు. పూర్వం కశ్యప ప్రజాపతి పుత్రకామేశ యాగాన్ని తలపెట్టినప్పుడు నువ్వు దేవత సమూహాలతో పాటు సాయం చేశావు. నువ్వు దేవతలు కట్టెల మోపులు సమిధాల కోసం మీ బలానికి తగినట్లు తెచ్చి పడేసేవారు. వల్లకిలు మునులంతా బొటిపెన వేలంతా ఉండడం, వారు బలానికి తగినట్లు దర్బాలు తేవడానికి ఎంతో కష్టపడేవారు. వాళ్ళంతా గొప్ప మునేశ్వరులు అయినా బొటిపెనేలంతా ఉండడం చేత నవ్వేవారు. ఆ మహాత్ములంతా సిగ్గుపడి కోపంతో యాగం వల్ల ఇంద్రుని కంటే 100 రెట్లు బలం గలవాడు, అగ్ని కన్నా ప్రకాశం గలవాడు, 8 గుణాల సంపాదనలు పొందినవాడు అయిన కుమారుడు పుట్టుగాక. అట్లు పుట్టినవాడు రెండవ ఇంద్రుడే కావాలని వేదోక్తమైన మంత్రాలతో అగ్నిహోమాలు చేశారు. ఆ విషయం తెలుసుకున్న నువ్వు కశ్యపుని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి దయచూపమని వేడుకున్నావు. అప్పుడు నీ అందు దయగలిగిన వాడే కశ్యపుడు ఆ వల్లకిలతో, మునేంద్రులారా, ఇతన్ని ముల్లోకాలన్నీ జీవ సమూహాన్ని కాపాడేందుకు బ్రహ్మ నియమించిండు. ఇతడి ధర్మం ఇతడు చక్కగా నిర్వహిస్తున్నాడు. మీ వలన రెండవ ఇంద్రుడు ఏర్పడితే బ్రహ్మ చేసిన ఏర్పాటు తారుమారవడం లేదా? మహాత్ములారా, మీ వాక్కు వ్యర్థం కాదు. అందువల్ల ఈ పుట్టబోయే బాలుడు పక్షి జాతికి ఇంద్రుడు కావాలని సరిదిద్దండి అని వారిని ఒప్పించిండు. దాంతో నీ ఇంద్రత్వం చెక్కు చెదరకుండా నిలబడింది. అట్టి కశ్యప ప్రజాపతి చేసిన పుత్రకామేష్టి యాగం వలన వల్లకిల్లు అనుగ్రహం చేత జన్మించిన పక్షి లోకానికి రాజైండు. అతడే ఈ గరుత్మంతుడు. ఇప్పుడు తల్లి దాశం నుండి విముక్తురాల్ని చేయడానికి అమృతం కోసం స్వర్గానికి వచ్చిండు అని చెప్పిండు. బృహస్పతి చెప్పిందంతా విన్న ఇంద్రుడు అమృతం ఉంచిన ప్రదేశానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేసిండు. ఇంద్రుడి ఆదేశాన్ని అనుసరించి భద్రతా సిబ్బంది అంతా ఏమరపాటు లేనివారై రాత్రిపావులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాపలా కాశారు. గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతుంటే ఆ రెక్కల నుండి వీచే గాలికి మేఘాలన్నీ దూది పింజరలా చెల్లచెదురులయ్యేవి. అమృతాన్ని రక్షిస్తున్న భటులంతా భయభ్రాంతులయ్యారు. ఏ వైపు నుండి ముప్పు ముంచుకొస్తుందోనని ఊహించలేకపోతున్నారు. అప్పుడే అమృతం నిల్వ చేసే భవనానికి గరుత్మంతుడు చేరుకున్నాడు. గరుత్మంతుడు విలాసమైన రెక్కలను తేజస్సు ప్రళయాగ్నిలా ప్రకాశించింది. ఆకాశంలో గరుత్మంతుడిని చూసిన రక్షక భటులంతా అప్రమత్తమయ్యారు. అతడిపై బాణాల వర్షం కురిపించారు. పలు రకాలైన అస్త్రాలతో అతడి శరీరమంతా
కుళ్ళబొడిచి అప్పుడు గరుత్మంతుడు రెక్కలు వేగంగా ఊపుతూ పెనుగాలిని సృష్టించిండు. ఆ గాలులకి రేగిన దుమ్ము ధూళి అంతా ఆకాశమంతా వ్యాప్తించింది. చీకట్లు కమ్ముకున్నవి. రక్షక భటులు కళ్ళన్నీ దుమ్ముతో నిండి దృష్టి కోల్పోయారు. తమ భటులు దీవెనాస్త్రాన్ని చూస్తూ ఇంద్రుడు ఆ దుమ్మంతా అణిగిపోయేట్లు వర్షం కురిపించిండు. తర్వాత దేవతలంతా గొడవకు వచ్చారు. బల్లెలు, ఈటెలు, విల్లు, గుణపాలు, చక్రం వంటి అనేక ఆయుధాలతో గరుత్మంతుడిని పొడిచి బాధించారు. గరుత్మంతుడు రెక్కల చేత ముక్కుతో పొడుస్తూ కాలిగోళ్లతో రాకుతూ దేవతాగణాలందరినీ బాధించగా వారందరూ నెత్తుడి రక్తాలతో ఇంద్రుని శరణు కోరుతూ పరిగెత్తారు. దువులైన దేవతలు తూర్పు దిక్కుకు పరిగెత్తారు. అగ్నిదేవుడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు, నైరుతి అనే దిక్పాలకులు దిక్కు తెలియని వారై పరిగెత్తారు. అశ్వకృతుడు, పదునాకుడనే కాపల వాళ్ళందరినీ గరుత్మంతుడు ముక్కుతో చీల్చి చెండాడిండు. ఆ విధంగా దేవతలందరినీ తనొక్కడి ఎదిరించి జయించి అమృతం ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ప్రళయ అగ్ని వంటి ప్రళజిల్లే అగ్ని వలయం ఆ ప్రదేశానంతా కావలిక ఉంది. గరుత్మంతుడు ఉంటుంటూనే నదిలో నుండి నీళ్ళని అన్నింటినీ నోటిలో ఇముడ్చుకొని వచ్చి ఆ అగ్నిపై కుమరించిండు. అగ్ని చల్లారింది. ఆ తర్వాత రెండవ కక్షలో వాడి అయిన చక్రం తిరుగుతుంది. తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకొని ఆ చక్రం ఆకుల మధ్యలో నుండి దూరి అమృత బండానికి చేరుకున్నాడు. అక్కడ అమృతాన్ని రెండో ఘోరమైన సర్పాలు కాపలా కాస్తున్నవి. గరుత్మంతుడు రెక్కలతో పెనుగాలి సృష్టించి ఆ సర్పాలకు కళ్ళు మూసుకుపోయేట్లు వేసి కాళ్ళతో వాటి తలపైన తన్ని దూరంగా విసిరేసిండు. ఆ పైన అమృత బండాన్ని చేజిక్కించుకొని వస్తుండగా శ్రీ మహావిష్ణువు ఎదురుపడి, ఓ గరుత్మంతుడా, నీ ధైర్యానికి కార్యదీక్షకుని సంతోషించాను. నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకోమన్నాడు. దేవుడైన శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతుడు భక్తిపూర్వకంగా నమస్కరించి, దేవా, అమృతం సేవించకుండానే ముసలితనం మరణం రాకుండా ఉండేట్లు అనుగ్రహించు. లోకాలన్నిటికీ ఆదినాయకుడవైన నిన్ను ఎలవెల్లా సేవించుకునే భాగ్యాన్ని ప్రసాదించు. మిగతా స్టోరీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం.